ఈవినింగ్ టీతో పాటు ఇవి ఉంటే ఫుల్ హ్యాపీ అండి. ఈ స్నాక్స్ చేసుకునేటప్పుడు మీకు తప్పకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొస్తాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం పనికొస్తాయి దీని ముందు? అయితే ఇక్కడ 2 బంగాళదుంపలు చెక్కు తీసేసి పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. అవి కూడా పచ్చివి. వీటిని తురిమేసాం గదా! తర్వాత వాటర్‌లో 1కి 2 సార్లు కడిగేసి బాయిల్ చేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు మాత్రమే. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటిని 10 నిమిషాలు గాలికి ఆరబెట్టుకోవాలి. తడంతా ఆరిపోయాక 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఇలా మిక్స్ చేశాక వీటిని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టాలి. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఫ్రై అవుతాయి. నార్మల్ చిప్స్ కంటే కూడా ఇవి చేయడం చాలా ఈజీ. ఈ చిప్స్ కలర్ లైట్‌గా ఎర్రగా అవడం స్టార్ట్ అవ్వగానే తీసేయండి. ఇందులో సాల్ట్, కారం, చాట్ మసాలా అన్నీ హాఫ్ స్పూన్ చొప్పున వేసి బాగా మిక్స్ చేయాలి. రెడీ అండి క్రిస్పీ పొటాటో చిప్స్. మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్లు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు కదా!